మీకు తెలుసా, ఒక వ్యక్తి కాళ్ళు కదలని స్థితిలో మంచంపైనే జీవితం గడుపుతున్నాడు. ఏమీ చేయలేని ఈ పరిస్థితిలోనూ అతనికి నలుగురు విశ్వాసంతో నిండిన స్నేహితులు ఉన్నారు. ఆ ఇంటిలో యేసు బోధిస్తూ ఉండగా జనంతో నిండిపోయింది. కాని వాళ్లు ఆగలేదు. ఇంటి పైకప్పును తీసి అతన్ని క్రిందకి యేసు ముందుకు దింపేశారు. యేసు వారి విశ్వాసాన్ని చూశారు. ఆ మనిషిని చూచి ఇలా అన్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ ఉన్న కొంతమంది మనసులో అనుకున్నారు, ఇతడు ఎవరు? పాపాల్ని క్షమించగలిగిన అధికారం ఎక్కడిది? అప్పుడు యేసు అన్నారు, మనుష్య కుమారుడికి భూమి మీద పాపాలని క్షమించే అధికారముంది. తర్వాత కుంటివాడిని చూచి ఇలా అన్నాడు, లేచి నీ మంచాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఆ మాటలు వింటూనే అతడు వెంటనే లేచాడు. తన మంచాన్ని ఎత్తుకుని అందరి ముందే నడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటిది మేమెప్పుడూ చూడలేదు. అప్పుడు మీరు ఆయన శక్తిని నమ్ముతున్నారా? కామెంట్స్లో ఆమెనని టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.